హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనిషికి మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎంత సంపాదిస్తే అంతకు రెండింతలు ఖర్చులు ఉంటాయి. అది పిల్లలున్న వాళ్ళకే ఖర్చులు ఉంటాయి. మరీ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు అయితే మరీ ఖర్చులు ఎక్కువ ఉంటాయండి. ప్రతిరోజు నేను డ్యూటీకి వచ్చేప్పుడు నాకు 100 రూపాయలు బస్ ఫేర్ అండి, డైలీ అప్ అండ్ డౌన్. ఈరోజు కనీసం 20 రూపీస్, 20 రూపాయలు 20 రూపాయలు మనం కేర్లెస్గా పడేస్తాం. 10 రూపాయలు, 20 రూపాయలు. ఆ 20 రూపాయలు లేకుండా డ్యూటీకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. నేను డ్యూటీకి రావాల్సిన టైం 9-10 వరకు 20 రూపీస్ నా దగ్గర లేదండి. చాలా బాధపడ్డాను. ఎందుకంటే పిల్లలు బాధ్యతలు చేయి అందించేవాళ్ళు లేకుండా. చూడండి, మీరు ఎవరైనా సరే 10 రూపాయలు కానీ పక్కన వేసి పెట్టుకోండి, అవసరానికి మనకి ఇలాంటప్పుడు ఉపయోగపడుతుందండి. అవునండి, ఈరోజు చాలా ఇబ్బంది పడి ఒక ఆటో ఛార్జీకి 20 రూపాయలు లేకుండా చాలా ఇబ్బంది పడినానండి. ఎట్లా ఒకటి ఇంట్లో అంతా బీజారి నా తల్లి నాకు ఇచ్చిందండి. బస్ స్టాండ్ నుంచి నడుచుకొని వచ్చేసరికి 10:30 అయింది. ఎందుకు? 20 రూపాయలు లేకుండా, సహాయం చేసేవాళ్ళు లేకుండా. డబ్బులు చాలా విలువైందండి. మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి సహాయం చేయరు, చేయందించేవాళ్ళు కూడా చాలా తక్కువ మనకండి. అవునా కాదండి? 10 రూపాయలు అక్కడ వేసుకోండి, ఆ 10 రూపాయలు లాస్ట్కి మనకి ఎప్పుడో ఒక రోజు పనికి వస్తుందండి. అవునా కాదండి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.